వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్ నేను శివాని. పాన్ ఇండియా ట్రెండ్ లో హీరోలు మాత్రమే కాదు దర్శకులు కూడా ఏళ్లకు ఏళ్లు ఒకే సినిమాతో గడిపేస్తున్నారు. స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు హీరోల డేట్స్ కోసం వెయిట్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారు కొంతమంది దర్శకులు. దీంతో ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్స్ తగ్గిపోతున్నాయి. ఈ విషయంలోనే డైరెక్టర్స్ కాస్త క్యాలెండర్ మార్చుకుంటే బెటర్ అన్న సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి. RRR రిలీజ్ అయిన 2.5 ఏళ్ల తర్వాత నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేశారు జక్కన్న. మహేష్ తో గ్లోబల్ మూవీ ప్లాన్ చేసిన జక్కన్న ఆ సినిమా కోసం చాలా హోంవర్క్ చేశారు. అందుకే ఇంత ఆలస్యమైందన్నది జక్కన్న టీమ్ వర్షన్. అయితే రీజన్ ఏదైనా రాజమౌళి లాంటి దర్శకులు ఇంత గ్యాప్ తీసుకోవడం ఇండస్ట్రీకి మంచిది కాదంటున్నారు క్రిటిక్స్. జక్కన్న మాత్రమే కాదు, అలా వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని గుంటూరు కారం చేశారు త్రివిక్రమ్. ఆ సినిమా రిలీజ్ అయి 1 ఇయర్ దాటినా ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. కొరటాల కూడా దేవర రిలీజ్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు. ఈ ఏడాది చివరకు గానీ సీక్వెల్ పట్టాలెక్కే ఛాన్స్ లేదు. అది కూడా ఎన్టీఆర్ ఫ్రీ అయితే, లేదంటే మరింత ఆలస్యం తప్పదు. పుష్ప 2తో పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన సుకుమార్, యానిమల్తో బాలీవుడ్ ను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ కూడా లాంగ్ బ్రేక్ లో ఉన్నారు. వీళ్ల నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయినా అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయన్న విషయంలో క్లారిటీ లేదు. దీంతో టాప్ డైరెక్టర్స్ ఇలా ఏళ్ల తరబడి ఫ్యాన్స్ ను వెయిటింగ్ లో ఉంచడం ఏం బాగోలేదంటున్నారు ఫ్యాన్స్. గతంలో ఓ భారీ చిత్రం తర్వాత మర్యాద రామన్న లాంటి చిన్న సినిమా చేసేవారు రాజమౌళి. కానీ పాన్ ఇండియా ట్రెండ్ లో అలా చేయటం లేదు. ఇప్పుడు మళ్లీ మన దర్శకులు ఆ ఫార్ములా ఫాలో అయితే బెటర్ అని ఫీల్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు. ఓ భారీ చిత్రం తర్వాత గ్యాప్ లో చిన్న సినిమా చేస్తే ఫ్యాన్స్ కు టచ్ లో ఉండొచ్చన్న సజెషన్ ఇస్తున్నారు. మరి ఈ రిక్వెస్ట్ మన డైరెక్టర్స్ ఎంతవరకు కన్సిడర్ చేస్తారో చూడాలి. ప్రభాస్ కెరియర్ లో డైరెక్టర్స్ ను రిపీట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. పాన్ ఇండియా హీరో అయ్యాక ఒక్క సినిమా చేసిన దర్శకుడితో మరో సినిమా ఇంతవరకు చేయలేదు. ఈ టైంలో ఓ దర్శకుడికి సెకండ్ ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమా దర్శకుడితో మరో మూవీ చేయబోతున్నారు. అది కూడా ఆ దర్శకుడికి అస్సలు పరిచయం లేని జానర్ లో కావటం మరింత ఆసక్తికరంగా మారింది. ప్రెజెంట్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ టైంలోనే హనుకి మరో బంపర్ ఆఫర్ ఇచ్చారట డార్లింగ్. ఫౌజీ కోసం షూట్ చేసిన ఓ యాక్షన్ ఎపిసోడ్ చూసి ఇంప్రెస్ అయిన ప్రభాస్ హను దర్శకత్వంలో ఓ పూర్తిస్థాయి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పారట. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ తెరకెక్కించే హను పూర్తి యాక్షన్ సినిమాను ఎలా డీల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ప్రభాస్ స్వయంగా కోరటంతో ఆ రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు హను రాఘవపూడి. మరి ప్రభాస్ ఇమేజ్ కు తగ్గ యాక్షన్ కథను హను సిద్ధం చేస్తారా? చేస్తే ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. డీజే టిల్లు స్క్వేర్ సినిమాతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ మరో డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. జాక్ పేరుతో తెరకెక్కిన కామెడీ స్పై థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ట్రైలర్ సినిమా మీద హైప్ పెంచగలిగేలా ఉందా? ఈ స్టోరీలో చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జాక్. ఈ సినిమాలో కామెడీ స్పైగా డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నారు ఈ యంగ్ హీరో. మిషన్ బటర్ఫ్లై కోసం యాక్షన్తో పాటు కామెడీని కూడా బ్లెండ్ చేసి చూపించబోతున్నారు. గురువారం రిలీజ్ అయిన ట్రైలర్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడంతో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. డీజే టిల్లు స్క్వాడ్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న సిద్ధు ఈ సినిమాలో డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు. స్పై థ్రిల్లర్స్తో పాటు తన మార్క్ కామెడీ, రొమాన్స్, యాక్షన్ కూడా చూపించబోతున్నారు. ఈ విషయాన్ని ట్రైలర్లోనే రివీల్ చేశారు. జాక్ ట్రైలర్ చూశాక ఈ మూవీ హీరో, హీరోయిన్, డైరెక్టర్ ముగ్గురికి ఓ కొత్త ప్రయత్నం అనిపిస్తోంది. గతంలో కామెడీ మాత్రమే చేసిన సిద్ధు ఫస్ట్ టైం ఓ మిక్స్డ్ జానర్ ట్రై చేస్తున్నారు. ఆరెంజ్ లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ చేసిన బొమ్మరిలో భాస్కర్ కూడా తన స్టైల్ మార్చి జాక్ను రూపొందించారు. ఇక హీరోయిన్ వైష్ణవి బేబీ ఇమేజ్ నుంచి బయటికి వచ్చి ఫుల్ మోడర్న్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇలా ముగ్గురు కొత్తగా ట్రై చేస్తుండడం జాక్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. పుష్ప 2 రిలీజ్ తర్వాత చాలా రోజులకి మరోసారి పుష్పరాజ్ గురించి మాట్లాడారు దర్శకుడు సుకుమార్. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న లెక్కల మాస్టర్ అసలు పుష్ప కథకు మూలమేంటి, పుష్పరాజ్ క్యారెక్టర్ కు ఇన్స్పిరేషన్ ఎవరు అన్నది రివీల్ చేశారు. ఈ కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం.
పుష్ప అంటే బ్రాండ్ అన్నది దేశం మొత్తం ఒప్పుకుంది. తెలుగుతో పాటు హిందీలోనూ సూపర్ హిట్ అయిన పుష్ప 2 బాక్సాఫీస్ లెక్కలు మార్చేసింది. ఇన్నాళ్లు నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ చెప్పుకున్న ఇండస్ట్రీస్ నాన్ పుష్ప 2 రికార్డ్స్ అని చెప్పుకునేలా చేసింది. అయితే ఇంతటి సక్సెస్ఫుల్ సినిమా తెరమీదకు రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఈ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీ ప్లాన్ చేసిన సుకుమార్ అందుకోసం చాలా రీసెర్చ్ చేశారు. ఆ టైంలోనే పుష్పరాజ్ అనే వ్యక్తిని కలిశారు. అతన్ని అందరూ పుష్ప అని పిలుస్తోండటంతో అల్లు అర్జున్తో సినిమా అనుకున్న తర్వాత అదే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు సుకు. ఇంటర్వ్యూలో పుష్ప 3 గురించి మాట్లాడారు సుకుమార్. పార్ట్ 3లో అల్లు అర్జున్తో పాటు విజయ్ దేవరకొండ, నాని కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. నిజమేనా అన్న ప్రశ్నకు అది 2025లో ఉన్న సుకుమార్కు తెలియదు. 2026లో స్క్రిప్ట్ రాయబోయే సుకుమార్ను అడగాలి అంటూ తనదైన స్టైల్లో సమాధానం దాటవేశారు. అయితే సుకుమార్ రెడీ అయినా బన్నీ ఇప్పట్లో పుష్ప 3కి డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆల్రెడీ అట్లీ, త్రివిక్రమ్ సినిమాలు కమిట్ అయిన ఐకాన్ స్టార్ ఆ 2 సినిమాలు పూర్తి చేయడానికి కనీసం 2 ఏళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తారు. అంటే 2027 వరకు బన్నీ మరో సినిమాకు కమిట్ అయ్యే ఛాన్స్ లేదు. ఆ తర్వాతే పుష్ప 3 గురించి ఆలోచించాలి. ఆ మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే సడన్ గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ తో అమ్మడి కెరీర్ గాడి తప్పింది. దీంతో అవకాశాలు కూడా చేజారిపోయాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్ లోకి వస్తున్న ఈ బ్యూటీ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు దేవుడి అనుగ్రహం కూడా కావాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే సడన్ గా శ్రీకాళహస్తిలో కనిపించారు. గతంలో ఎప్పుడూ ఆలయాల దగ్గర పెద్దగా కనిపించని పూజ సడన్ గా ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించడంతో ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. అయితే కెరీర్లో సరైన సక్సెస్ లేకపోవడం వల్లే పూజ ఇలా ఆలయాల బాట పట్టారన్న టాక్ వినిపిస్తోంది. రాధేశ్యామ్ రిలీజ్ కి ముందు కెరీర్లో మంచి ఫామ్లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద్ ఆశలు ఆవిరి చేసింది. రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తర్వాత నార్త్, సౌత్లో చాలా ప్రయత్నాలు చేసింది. ఏదీ వర్కౌట్ కాలేదు. రీసెంట్గా బాలీవుడ్లో నటించిన దేవా సినిమా కూడా నిరాశపరచడంతో ఆలోచనలో పడ్డారు బుట్టబొమ్మ. అందుకే కెరీర్ను గాడిలో పెట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రెజెంట్ సూర్య రెట్రో, విజయ్ జననాయగన్ సినిమాల్లో నటిస్తున్నారు పూజా హెగ్డే. తాజాగా వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ హిందీ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరిగి ఆఫర్స్ వస్తుండటంతో కెరీర్ మీద ఫోకస్ పెంచిన పూజా హెగ్డే కొత్త స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారు. గతంలో తాను చేసిన తప్పులను అనలైజ్ చేసుకుని ఇక మీదట చెయ్యబోయే సినిమాల విషయంలో ఆ తప్పులు జరగకుండా చూసుకుంటానని చెప్తున్నారు. ఇండస్ట్రీ సక్సెస్ రేటు రోజు రోజుకి పడిపోతుంది. టాప్ స్టార్స్ ఏడాదికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకపోవడం, వరుస సినిమాలు చేస్తున్న కుర్ర హీరోలు సినిమాను సీరియస్ గా తీసుకోకుండా ఏదో మొక్కుబడిగా ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో వరుస ఫ్లాప్లు బాక్స్ ఆఫీస్ ను కష్టాల్లో పడేశాయి. మరీ ముఖ్యంగా కుర్ర హీరోల పొరపాట్లే ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది. స్టార్ హీరోలు ఏడాదికి 2 ఏళ్లకు ఒక సినిమా చేస్తూ బిగ్ హిట్స్ ఇస్తున్నారు. కానీ ఆ సక్సెస్ సిల్వర్ స్క్రీన్ కు సరిపోదు. ఇండస్ట్రీ కళకళలాడాలంటే ప్రతి వారం ఓ హిట్ సినిమా పడాలి. కనీసం నెలకి ఒక్క హిట్ అయినా రావాలి. అప్పుడే పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. రీసెంట్ టైమ్స్ లో కుర్ర హీరోలు సక్సెస్ వేటలో వెనకబడుతున్నారు. రొటీన్ ఫార్ములా సినిమాలు చేయటం, కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వరుస ఫెయిల్యూర్స్ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నాయి. నితిన్, నిఖిల్, అఖిల్, విశ్వక్సేన్, సందీప్ కిషన్ ఇలా మంచి కంటెంట్తో వస్తారన్న నమ్మకం పెట్టుకున్న హీరోలు కూడా ఆడియన్స్ ను మోసం చేస్తున్నారు. ఈ ఫెయిల్యూర్స్ కు కారణం పక్కాగా హీరోల తప్పే అన్నది విశ్లేషకుల మాట. టాప్ స్టార్స్ అయిపోవాలన్న తొందర, పాన్ ఇండియా హిట్ ఇవ్వాలన్న ఆతృతతో కుర్ర హీరోలు తడబడుతున్నారు. కనీసం ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది స్టార్స్. దీంతో ఇండస్ట్రీకి భారీ నష్టాలు తప్పటం లేదు. అందుకే ఏడాదికి 2-3 సినిమాలు చెయ్యకపోయినా జాగ్రత్తగా హిట్ అనిపించుకునే సినిమా ఒక్కటి చేస్తే చాలన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో నాని, నాగచైతన్య లాంటి హీరోలు మాత్రం తమ వంతుగా ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నాని హీరోగా, నిర్మాతగా వరుస సక్సెస్లు ఇస్తుంటే నాగచైతన్య ప్రయోగాలు చేస్తూ ఇండస్ట్రీకి సక్సెస్ఫుల్ సినిమాలు అందిస్తున్నారు. మిగతా హీరోలు కూడా ఇలా జాగ్రత్తగా అడుగులు వేస్తే ఇండస్ట్రీకి మరిన్ని సక్సెస్లు వస్తాయంటున్నారు క్రిటిక్స్. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.